ఈ సంఘంలో ఆ సంఘాన్ని ఖర్చు పెడుతున్నారే, మా సంఘంలోంచి ఆ సంఘంలో ఖర్చు పెడుతున్నారని భావించకూడదు. అలా భావిస్తే మనం ఏం చేసినాం, మనం మనం ఎట్ట భావిస్తున్నామట, సొమ్ము ఎవరి కోసం సమకూర్చింది? దేవుని పని కోసమేనా? అంతేనా? కాబట్టి ఏం జరగాలి? దేవుని పని జరగాలి. దానికోసం మనం ఆలోచన చేయాలి. ఈ జరగటానికి ఈ పనిలో మా వంతు, మా చెయ్యి, మా భాగం ఏముందే అన్నట్టుగా ప్రయత్నం చేయాలి తప్ప అది సంఘ చరిత్ర. దాన్ని తెలుసుకోవాలి మనం. బహుశా తెలియక మనం చాలాసార్లు పొరపడుతూనే ఉంటాం. రైట్. మన పాయింట్ ఏమిటంటే ఇక్కడ పౌలు గారు 3 వారాలు మాత్రమే కాదు అక్కడ ఉన్నది, చాలా రోజులు ఉన్నారు. అంటే కనీసం 3-4 నెలల పాటు ఉండి ఉండొచ్చు. అంచేత వాళ్ళు అద్భుతంగా వారి సహాయమును పొందుకున్నటువంటి పౌలు గారు ఆ సంఘంలో అక్కడ పరిచర్య చేసి సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘ కార్యక్రమాలు జరిగినటువంటి విషయం మనకు తెలియాలా? ఎందుకంటే ప్రియులారా, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తెస్సలోనికీ పత్రికను పౌలు గారు ఎందుకు రాశారు అనేది తెలియాలనంటే ముందు దాని నేపథ్యం అంతా మనకు తెలిసి ఉండాలి. పౌలు గారు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పారు. యూదులైతే తర్కనకు నిలవబడినా భక్తిపరులు అనేటువంటి యూదులు పౌలునిసులను కలుసుకొని మీరు చెబుతున్న నిజమే అని విశ్వసించారు. అలాగే అన్ని జనులలో నుంచి వచ్చిన గ్రీసు దేశపు వారిలో నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఏం చేశారంటే పౌలు గారు చెప్పినటువంటి రాజ్య సువార్తని విని విశ్వసించారు. ఇప్పుడు సంఘంగా ఏర్పడుతున్నటువంటి స్థితిలో యూద మతస్థులకి ఏం జరిగిందో చూడండి. వాళ్ళకి ఏమొచ్చిందట? అయితే యూదులు మత్సరపడి, మరి అంతే కదా, మనం చేయకూడదు దాడి, ఎవరితో చేయించాలా? పనిపాటు లేకుండా తీసుకొచ్చిన గుండాలను పట్టుకొచ్చేసి చేయించాలా? అలాంటి పని చేశారో చూడండి. యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణం వెళ్ళ ఏం జరిగిందండి? పట్టణం అంతా అల్లరి చేసే అంత భయంకరమైన నేరం ఏం జరిగిపోయిందా అని అక్కడ పట్టణం అంతా అల్లరి చేసేసారట. ఒకటి గుర్తుపెట్టుకోవాలనైనా మీరు, మతం అంటే, మతస్థులు అంటే, మత సంబంధులు అంటే ఏమేం చేస్తారనే విషయాలు కొంచెం మీ మైండ్లో పెట్టుకొని గ్రంథాన్ని చదువుతుంటే మత సంబంధమైన ఆలోచన కలిగిన వారెల్లా కూడా ఏమేం చేస్తుంటారో మీకు తెలిసిపోతుంటుంది. అది ఏ మతం అన్నా కానీ. పౌలు గారు చెబుతారు 1:13 గలతీ పత్రికలో, నేను యూద మతస్థుడనై ఉన్నప్పుడు నేను దూషకుడిని, హింసకుడిని, సంఘాన్ని బహుగా హింసిస్తున్నవాడిని. మీరు యూద మతస్థులను చూసిన గ్రంథం అంతటిలో చదువుతున్నప్పుడు యూద మతస్థులందరూ చేసేటువంటి పనులు ఇలాంటివే, ఇలాంటి పనులే చేస్తారు. కాబట్టి యూద మతస్థులు ఏం చేశారంటే మత సంబంధమైన ఆలోచన చేత పట్టణం అంతా అల్లరి చేసేసారు. ఇంతకీ ఎవరి మీద కక్షతో? పౌలు గారి మీదని. పౌలు గారు చెబుతున్నటువంటి యేసుక్రీస్తు వారి మీద అల్లరి చేస్తున్నారు. కాబట్టి యూదులు మత్సరపడి పనిపాటు లేకుండా తిరిగే కొందరు దుష్టులను వెంట పెట్టుకుని గుంపు కూర్చి పట్టణం వెళ్ళి అల్లరి చేస్తూ యాసోని ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదురుకు తీసుకొని ఎత్తుడికి యత్నము. పౌలు శీల ఆడున్నారో వాళ్ళు మాకు అప్పచెప్తావా సస్తావా అని చెప్పేసి పౌలుని, శీలని, తిమోతిని ఆశ్రయం ఇచ్చినటువంటి వాళ్ళు యాసోను అనేటువంటి ఇంటి అయినా అవకాశం ఇచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చక్కగా వాక్యం ప్రకటించడానికి వాళ్ళ వంతుగా పాలిభాగస్తులయ్యారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వీళ్ళు ఏం చేశారనంటే పౌలు గారిని హింసించి చంపే, వీళ్ళు ఏకంగా పౌలు గారిని చంపడానికి ప్లాన్ చేసుకుని ఉన్నారు. యూద మతస్థులు ప్రతిసారి ప్రయత్నం చేసిన ప్రతిసారి పౌలుని చంపే ప్రయత్నమే చేశారు. వాళ్ళు బెదిరించి విదిలిచిపెట్టే రకం కాదు, చంపటానికే ప్లాన్ చేశారు. అంచేత ఈ కార్యక్రమాన్ని అంతటినీ ముందుగానే తెలుసుకున్నటువంటి యాసోను ఇంటి వారు ఏం చేశారంటే, యాసోను అనేటువంటి సహోదరులు అక్కడున్న సంఘస్థులు, ఇది బాగోలేదండి, మీరు కొంచెం వెళ్ళిపోండి అని చెప్పేసి రహస్యంగా ఆ పట్టణమును దాటించి బెరియకు పంపించేశారు.
ఏం చేశారు? బెరయ అనేటువంటి పట్టణానికి పంపించారు. ఇప్పుడు వాళ్ళు కనబల్లా, పౌలు గారు కనబడలేదు వాళ్ళకి. వెతికితే ఇంటి మీద దాడి చేస్తే శీల కనబల్లా, తిమోతి ఎవరు కనబల్లా, ముందే పంపించేస్తున్నారు. అంచేత ఇప్పుడు ఆ ఇంటి వారిని పట్టణపు పెద్దల దగ్గరికి, అధికారుల దగ్గర తీసుకొని పోయి ఏం ఆరోపణ చేశారో చూడండి. గుంపు కూర్చి పట్టణం వల్ల అల్లరి చేస్తూ యాసోని ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు ప్రయత్నం చేసి, అయితే వాళ్ళు ఎవరు? పౌలు శీల వాళ్ళు కనబడనందు చేత యాసోనును కొందరు సహోదరుల్ని, అంటే సంఘంలో ఉన్న కొంతమందిని యాసోనును పట్టుకొని ఆ పట్టణపు అధికారుల దగ్గరికి, అంటే మర్యాద తీసుకెళ్ళారేనా? ఏమి నడవమన్నారా? ఇల్లు రామన్నారా? అట్లెట్లయితే తమ ప్రభావం ఉన్నట్టు ఎట్ట తెలుస్తుంది? మామూలు నడుస్తున్నాం ఎట్ట చేస్తుంటారో తెలుసు కదా, మామూలు నడుస్తున్నా వెనకొంచి తోస్తూ ఉంటారు బలత్కారంగా, అంటే తమేదో చూపించుకోవాలా. ఈడ్చుకొని పోయి భూలోకము తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీళ్ళని చేర్చుకొని ఉన్నాడు. ఏం చేర్చుకొని ఉన్నాడు? యాసోను చేర్చుకొని ఉన్నాడు. వీళ్ళని చేర్చుకొని వీరందరూ యేసు అనే వేరొక రాజు ఉన్నాడని చెప్పి, నిజమా అబద్ధమా? యేసు అనే రాజా కాదా? వాళ్ళకి అర్థమైంది యేసే క్రీస్తు అయి ఉన్నాడంటే ఆ వాదనలో ఆయన క్రీస్తు రాజు అనేటువంటి విషయం ఆనాటి మత నాయకుల కన్నా అర్థమైంది. కానీ బైబిల్ చదువుతూ క్రైస్తవులు అనుకుంటున్న ఈ మతస్థులకి అర్థం కావట్లా. వాళ్ళు వెళ్ళి అధికారుల దగ్గర చెప్తున్నారు, యేసు అని వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టమునకు విరోధముగా నడుచుకొనువారు అని కేకలు వేశారు. ఎవరు మాట్లాడుతున్న మాట ఇది? వీళ్ళు కైసరు సీజర్ చక్రవర్తి పాదాల కిందే బ్రతుకుతామని అనుకుంటున్నారు. కానీ వీళ్ళు రక్షించటానికి వీరి రాజు వీరి కోసం వచ్చి ఉన్నాడని, ఆయన రాజ్యములో చేర్చబడాలని ఆశించట్లేదు వీళ్ళు. అందుచేత ఇప్పుడు ఇలాగ కేకలు వేసి, మామూలు మర్యాద కాదటండి, వేరొక రాజునని కైసరు చట్టానికి విరోధంగా నడుచుకుంటున్నారని కేకలు వేసిరి. బహుశా ఈ సందర్భాలన్నీగా నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు కూడా స్టార్ట్ అవుతాయి. అర్థమైందా? పరిస్థితులు ముదిరిపోతున్నాయి. మీరు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు నాకు అని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను ఏం చేసిందట? కలవరపరచిరి. ఎవరిని? అధికారులను కూడా కలవరపరిచేటట్టుగా జనాన్ని ఏం చేశారండి? వాళ్ళ వశం చేసుకొని సంఘం మీద దాడికి సిద్ధపడ్డారు. అంచేత అధికారులే భయపడిపోయారంట. ఇంత వ్యతిరేకత ఉందా? నిజంగా యేసు అనే వీరొక రాజు ఉన్నాడని చెప్తున్నారా అని వారు యాసోను వద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేశారు. ఇది తెస్సలోనికలో సంఘం ఏర్పడటానికి జరిగినటువంటి ప్రాథమికమైనటువంటి ఇన్ఫర్మేషన్. అర్థమైందా లేదా? ఈ పరిస్థితిలో వాస్తవానికి సంఘాలు కూడా, ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘాలు కూడా వివిధమైన దశల్లో ఉన్నాయి. కొన్ని సంఘాలు పరిపూర్ణ స్థితిని సంతరించుకున్నాయి, కొన్ని సంఘాలు యవన దశలో ఉన్నాయి, మరికొన్ని సంఘాలు బాల్య దశలో ఉన్నాయి. అలాంటి బాల్య దశలో ఉన్నటువంటి సంఘమే తెస్సలోనికలోని సంఘం. పౌలు గారు చాలా సంగతులు చెప్పి ఆ సంఘాన్ని పరిపూర్ణ దశలోనికి నడిపించటానికి చాలా విధాలుగా ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటే అర్ధాంతరంగా ఆ పట్టణాన్ని పౌలు గారు వదిలిపెట్టవలసిన పరిస్థితి వచ్చింది. అక్కడ సంఘంలో జరిగిన హింసను బట్టి, అక్కడ జరుగుతున్న అల్లరిని బట్టి, అక్కడ జరుగుతున్న యూద మతల కుట్రలను బట్టి ఆ పట్టణాన్ని అర్ధాంతరంగా వదిలిపెట్టవలసి వచ్చింది. అందుచేత ఆయన బెరయకు వెళ్ళారు. బెరయకు వెళ్ళి అక్కడ కూడా జరిగిన దాన్ని గూర్చి ఆలోచించుకుంటూ దుఃఖపడుతూ లేడటండి ఆయన. అక్కడికి వెళ్ళి కూడా ఏం చేశాడట? బెరేలో కూడా వాక్యం చెప్పారట. బెరేలో వాక్యం చెబుతుంటే బెరేలో కూడా అద్భుతంగా వాక్యం వినేసి విశ్వసించేశారంట. అయితే వీళ్ళు అసలు వీళ్ళు చెబుతుంది లేఖనాల్లో ఉందా లేదా అని చెప్పేసి పరిశీలన చేశారట. అందుకోసం బెరేలో ఉన్న వారి కోసం పౌలు గారు మరొక సాక్ష్యం చెప్పారు. బెరేలో ఉన్నటువంటి వారి కోసం అక్కడ ఏం చెప్పారనంటే 17వ అధ్యాయం 11వ వచనంలో,
10 నుంచి చదివేద్దామా? 10 నుంచి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఇక్కడ యూదుల సమాజ మందిరంలో ఇక్కడే వాక్యం వినటానికి చెప్పడానికి అవకాశం, వాక్యం చెప్పడానికి అవకాశాన్ని వెతుక్కోవాలా దేవుని పిల్లలు. ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండరి. ఎవరో? బెరయలోని క్రైస్తవులు, బెరయలో ఉన్న వాళ్ళు ఘనులంట. ఎందుకని? వారు ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవోనని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలను పురుషుల్లోనూ చాలా మంది విశ్వసించిరి. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండే యూదులు తెలుసుకొని అక్కడికి కూడా వచ్చి జనసమూహములను కలవరము రేపి కలవరపరిచి జనసమూహం రేపేసి ఏం చేశారు? మళ్ళీ ఇక్కడ కూడా వెంటనే సహోదరులు పౌలు సముద్రం వరకు వెళ్ళుమని పంపిరి. అయితే సీలయు తిమోతియును అక్కడనే నిలిచిపోయిరి. ఎక్కడ? బెరయలో. పౌలును సాగనంపి వెళ్ళిన వారు అతన్ని ఎథెన్సు పట్టణం వరకు తోడుకొని వచ్చి సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రంగా తన ఎద్దుకు రావాలని ఆజ్ఞను పొంది బయలుదేరి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు పౌలు గారు? అది సంగతి. పౌలు గారు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఎథెన్స్కి వచ్చారు. ఇక్కడ మన పాయింట్ ఏమిటంటే, తెస్సలోనికలో సువార్త చెబితే అక్కడి నుంచి ఈయన బయలుదేరి బెరయకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. బెరయలో వాక్యం చెబితే కూడా కొద్ది రోజులకి తెస్సలోనికలో ఉన్న ఈ మత్సరముతో అసూయతో నిండుకున్న యూదులకి తెలిసిపోతే యూదులు అక్కడికి కూడా పోయి ప్రజలందరినీ ఏం చేశారట? కలవర పెట్టేశారంట. కలవరపరిచి ఏం చేశారు? మళ్ళా వీళ్ళని పౌలు గారి మీదకి రేపేశారు. రేపినందు చేత విశ్వసించిన వాళ్ళు సంఘంకైతే ఏర్పడటానికి అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ మత సంబంధమైన మనుషులు పౌలు గారిని అక్కడ కూడా ఉండనివ్వలేదు. ఉండనివ్వని కారణంగా ఇప్పుడు వీళ్ళు పౌలు గారిని ఎక్కడ పంపించేశారు? ఏథెన్స్ అనే పట్టణానికి పంపించారు. ఏథెన్స్కి వెళ్తూ మాసిదోనియాలోనే, ఇక్కడే బెరయలోనే మరి ఎవరెవరు నిలిచిపోయారట? సీలయు మరియు తిమోతి అక్కడే ఉండిపోయిన మీరు తొందరగా వచ్చేసేయండి నాయన, నేను ముందైతే వెళ్తున్నాను అని చెప్పేసి వీళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి సంగతి తెస్సలోనికలో ఈ ఏథెన్సులో నుంచి ఈ తెస్సలోనికను గూర్చినటువంటి ఆ సంఘ సమాచారాన్ని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు పౌలు గారు. ఇప్పుడు మీరు చదివితే కొంత మీకు తెలుస్తుంది. మూడవ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 3వ అధ్యాయము 1వ వచనం తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో, కాబట్టి ఇక సహింపజాలక ఎథెన్సులో మేము ఒంటిగానైనను ఉండిట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడుకున్నట్లు మిమ్మను స్థిరపరచుటకును మీ విశ్వాసము విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిం కదా, అలాగే జరిగింది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమించబడిన వారమని మీరు ఎరుగుదురు. అందుచేతనే నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మను ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాసం వ్యర్థమైపోయినేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకుని వలనని ఎవరిని? అతని పంపితిని. ఎవరిని పంపించారు? తిమోతిని. అంటే మొత్తానికి మాసిదోనియాలో నుంచి పౌలు గారి దగ్గరికి తిమోతి, శీల మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పౌలు గారి మనస్సులో ఉన్నటువంటి ఆవేదన, ఆందోళన ఏం చేసింది? తెస్సలోనికలోనికి తిమోతిని, నాయన అక్కడ వాళ్ళు దైవ సేవకులుగా ఉన్నటువంటి ముందే బాల్యదశలో ఉన్నారు, వాళ్ళు ఎదిగినటువంటి వారు కాదు, కొత్తగా ప్రభు అయిన క్రీస్తునందు విశ్వసిస్తున్నటువంటి వాళ్ళు. కనుక నువ్వు వెళ్ళి
వారిని సాతానుడు ఒకవేళ మోసగించాడేమో, వాళ్ళ కోసం మన పడిన ప్రయాస వ్యర్థమైపోయిందేమో, కాబట్టి వాళ్ళ శ్రమల వలన వెనుక తీశారేమో, వాళ్ళు ఇబ్బందులు పాలైపోయారేమో, భయంకరమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారేమో, కాబట్టి అక్కడున్న పరిస్థితుల ప్రభావం ఎలా ఉందో ఆ సంఘ క్షేమ సమాచారం ఏంటో తెలుసుకోవటానికి నువ్వు వెళ్ళినాయనా అని చెప్పేసి ఎవరిని పంపించారు? పౌలు గారు తిమోతిని పంపించారు. తిమోతిని పంపించిన తర్వాత తిమోతి గారు అక్కడ కొద్ది కాలం ఉండి వాళ్ళకు మరలా బాగా వాక్యం చెప్పి బలపరిచి స్థిరపరిచి ఏం సమాచారం తీసుకొచ్చారో చదువుతాం 6వ వచనం నుంచి. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగో చూడని అపేక్షించుచున్నామో అలాగే తెస్సలోనికలో ఉన్న పరిశుద్ధులైన మీరు కూడా మమ్మను చూడ అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మును ప్రేమతో జ్ఞాపకం చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చినందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసాన్ని చూచి మీ విషయములో ఆదరణ పొందితే, ఇంత శ్రమలు ఇంత అవమానాలు భరిస్తున్న ఏం జరుగుతుంది ఇక్కడ అని బాధలు కుమిలిపోతుంటే వాళ్ళల్లో ఉన్నటువంటి విశ్వాసము, తెస్సలోనికలో ఉన్నటువంటి నిరీక్షణ, వాళ్ళలో ఉన్నటువంటి ప్రేమ తిమోతి గారి ద్వారా తెలుసుకొని నా పని పాడవులా, నా ప్రయాస వ్యర్థం కాల, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను చేసిన పని ఫలవంతంగా ఉంది అని చెప్పేసి ఇప్పుడు పౌలు గారు ఏం చేసుకున్నారట? ఆదరించబడ్డారట. చూసారా? కనుక ఇంత అద్భుతంగా ఇప్పుడు వాళ్ళ కోసం ఆయన మాట్లాడుతున్న మాట చూడండి 8వ వచనంలో. ఎందుకంటే మీరు ప్రభువునందు స్థిరంగా నిలిచితిరా, ఇక మేము బ్రతికిన ఇప్పుడు చచ్చిపోయినా పర్లా, మీరు బాగుంటే మేము బ్రతికినట్టే, మీరు బాగోలేకపోతే మేము చచ్చినట్టే. సంఘం కోసం ఎంత బాధ్యతో అయినది, వాళ్ళ కోసం సంవత్సరాల తరబడి పనిచేయలే, కానీ వారు వాక్యాన్ని విశ్వసించినటువంటి విధానం చాలా గొప్పది. వారు ప్రభువుపై వారు విశ్వసించి వారు వదిలి వచ్చినటువంటి లోక ఆచారాలన్నిటిని బట్టి వారి విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, నిరీక్షణ ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళలో. అయితే ఈయన అక్కడ ఉండలేని పరిస్థితి, తను అక్కడుంటే చాలా బాగా చేసి ఉండేవాడు. పరిస్థితుల ప్రభావం, హింస వల్ల, కుట్ర వల్ల ఏకంగా మరణాపాయమే పొంచి, దెబ్బలకైతేనే భయపడేవాడు కాదు, కానీ మరణాపాయమే పొంచి ఉన్న కారణంగా సహోదరులే వారిని పౌలు గారిని పంపించినటువంటి సంగతిని తెలుసుకుంటున్నాం. అంచేత మేము మీ ముఖం చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపం తీర్చున్నట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎంత ఎలా చెల్లించగలం అన్నట్టు, ఎట్లా చెల్లించేది, ఎంత బాధ పెట్టుకుని ఉన్నాడు వాళ్ళ కోసం, అంత ఆదరణ పొందాడు ఆయన, ఎంత ఒత్తిడికి లోనయ్యాడో అంత ధైర్యం వచ్చింది ఆయనకి ఈ తిమోతి వలన సమాచారం తెలుసుకున్నవాడు. తెస్సలోనికలో వారికి వాక్యం విన్నారు, కానీ మంచి నాయకుడు వాళ్ళ దగ్గర ఇంకా లేరు, వారు పూర్తిగా ఎదిగిన స్థితిలో లేరు. అయినా సరే వారి విశ్వాసం నుంచి కానీ వారి ప్రేమ నుంచి కానీ వారు విన్న వాక్యం నుంచి కానీ వాళ్ళు తొలగిపోయిన వారు కారు. పౌలు గారు వారిని విడిచి వచ్చినందుకు ఎంత బాధపడుతూ ఆసక్తితో ఉన్నాడో, అలాగే సంఘస్థులు తెస్సలోనికలో ఉన్నటువంటి పరిశుద్ధులు కూడా అపోస్తులు మా దగ్గర ఉంటే ఇంకెంత బాగుండేదన్న అపేక్ష, కోరిక, ఆసక్తి కూడా వాళ్ళలో అంతే ప్రేమ ఉన్నట్టు చూసేసరికి చాలా ఆనందపడ్డారు. కనుక ఈ విధంగా ఇలాంటి పరిస్థితుల్లో ఉండి ఆయన ఈ పత్రికను వారికి రాశాడు. ఇప్పుడు రాస్తున్న ఈ విషయాలన్నీ, ఎందుకంటే ఇక్కడ ఏ సందర్భంలో ఎలా ఉండి రాశాడన్న సంగతి మనకు తెలిస్తే ఇప్పుడు ఆయన చేసిన పనిని ధృవీకరిస్తూ ఇది నిజముగా దేవుని వలనైనది అనే విషయాన్ని
అర్థం చేసుకున్నవాడుగా ఆయన అద్భుతంగా రాశాడు. ఈ సంఘంలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి కాబట్టి వారిని దిద్దే ప్రయత్నం, ఆ లోపాలను దిద్దే ప్రయత్నంతో కూడా ఈ పత్రికను రాశాడు. వారి యొక్క విశ్వాస జీవితం, వారి యొక్క కొనసాగించవలసినటువంటి ప్రేమ కలిగినటువంటి బ్రతుకు, ఆ తర్వాత వాళ్ళు ఎదురు చూడవలసినటువంటి నిరీక్షణ, దేనికోసం ఎదురు చూడాలనే 3 విషయాలని దృష్టిలో పెట్టుకొని వారికి చాలా సంగతులను పౌలు గారు ఈ పత్రికలో తెలియజేశారు. ఇప్పుడు చదువుదాము. మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం జాగ్రత్తగా చదవగలిగితే, తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును సిల్వానును అంటే సీలయ్యను తిమోతియును శుభమని చెప్పి రాయినది. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఇప్పుడు ఆ సంఘం ఎవరు ఎందుందని కాన్ఫిడెంట్ వచ్చింది ఆయనకి? అర్థమైందా మీకు? ఇప్పుడు ఆ పదజాలంలోనే చూడండి, అతని అనుభవం కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ సంఘం ఎవరు ఎందుందట? తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న సంఘం. అది దేవుని యందు ఉండటం అంటే, ప్రభు అయిన క్రీస్తు నందు ఉండటం అంటే అర్థం ఏంటండి? క్రీస్తు నందు ఉండటం అంటే అర్థం ఏంటి అంటున్నా? ఎందు ఉండటం అంటే అర్థం ఏమి కదా, అది తెలియాలి కదా మనకి. మత్తయి సువార్తలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు వారు మాట్లాడేటప్పుడు వారు దేవునిలో ఉన్నారు అనేటువంటి విషయం ఎంత అద్భుతమైందో జాగ్రత్తగా చూడండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టం అడగండి. ఎందుండటం అంటే క్రీస్తు నందుండటం అంటే అర్థం ఏంటండి? క్రీస్తు నందుండటం అంటే అర్థం ఏంటి? ఇంకా మీకు క్లారిటీ రాలేదు కాబట్టి మళ్ళా చదువుతాం. వచనాలను ఎత్తి చూస్తే కానీ మనకి సరిగా అర్థం కాదు. చదివాడు కానీ ఆయనకు అర్థం కాల. 6వ వచనం, 7వ వచనం, నాయన నా యందు మీరును మీ యందు నా మాటలను, అది సంగతి. మీరు క్రీస్తు నందుండటం అంటే అర్థం ఏంటి? ఆయన మాటల యందుండుట అంటే విన్న వాక్యమును హృదయంలో ఉంచుకొని తొలగిపోకుండా బ్రతకటం. దేవుని యందుండటం అంటే అర్థం ఏంటి? దేవుని పేరు చెప్పేసుకొని గుడికెళ్ళి వచ్చేది కాదు. దేవుడు చెప్పిన ప్రతి మాటని హృదయంలో ఉంచుకొని గౌరవించటం, ఆయన వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవటం అని అర్థం దేవుని యందుండటం అంటే. దేవుని యందు ఉండటం అని అంటే దేవుని మాటల ప్రకారంగా బ్రతకటం దేవుని యందు ఉండటం అంటే. క్రీస్తు నందు ఉండటం అంటే క్రీస్తు మాటల యందు విశ్వాసం ఉంచి బ్రతకటం, ఆయన మాటల యందు ఉండటం. ఆయన ఏం చెప్పాడో, ఆయన ఈ మాట చెప్పాడు, నేను దీని ప్రకారంగానే బ్రతుకుతా. ఆయన చెప్పిన దాని ప్రకారంగా బ్రతికేవాడు దేవుని యందు ఉన్నవాడు. క్రైస్తవుడని చెప్పుకునేవాడల్లా క్రీస్తు నందు ఉన్నవాడు కాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దయచేసి మీరు సత్యమును గ్రహించగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే వారి కోసం ఇంత అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. యేసు ప్రభువు నందున్నవాడు ఎవరు యందు ఉండాలని యేసు ప్రభు వారు ప్రార్థన చేశారో గుర్తుందా? తండ్రి నీ యందు నేనును నా యందు నీవును ఉన్నలాగున. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయట్లా. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచే వారందరూ కూడా ఎవరితో? తండ్రితో. యేసుప్రభు వారి తండ్రి యందు క్రీస్తు, క్రీస్తు యందు తండ్రి ఎలాగున్నారో వారి యందు అపోస్తులు ఎలాగున్నారో అపోస్తుల యందు
అపోస్తులతో కలిసి క్రీస్తు యందు తండ్రి యందు కూడా వారి వాక్యముని విశ్వసించే వారందరూ కూడా ఉండాలి అని కోరుకున్నాడు. కాబట్టి అలా ఉండటము అని అంటే ఆయన వాక్యమును పూర్తిగా హృదయం అందించుకొని ఉంటాం. ఆ తర్వాత మీరు వెనక ముందు అధ్యాయం అందు చదివితే ఆయన చెప్పేదంతా ఏమిటనంటే, నాయన నీవు నాకు ఇచ్చిన వాక్యం అంతా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ వాక్యమును ఏం చేశారు? అంగీకరించారు. వారు ఆ వాక్యాన్ని ఏం చేశారు? అంగీకరించారు, విశ్వసించారు, నమ్మకం ఉంచారు. కనుక వారందరూ కూడా మనతో ఏకమై ఉండాలి. అది దేవుని అందునటం అంటే. ఒక మాట ప్రారంభంలో ఆ మాట చెప్పేసాడనంటే వారి ఒక్క విశ్వాసాన్ని అంతటినీ కూడా చూసినటువంటి పౌలు గారు వారి కోసం అలాగా వ్రాయగలిగారండి. ఇంకా ఏముందో చదువుతాం. తెస్సలోనిక పత్రికలో ఉన్నాం మనం. రెండవ వచనంలో విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమే విజ్ఞాపనం చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. వాళ్ళని ఏ విషయం ఏమేముందట? వాళ్ళలో ఏమేముందట? విశ్వాసము. పాయింట్ చేయండి దాన్ని. వాళ్ళలో ఏమేముందో చెబుతున్నాడో. విశ్వాసం ఉంది, వాళ్ళలో ఇంకేముంది? ప్రేమ ఉంది, ఇంకేముంది? వాళ్ళతో నిరీక్షణ ఉంది. ఈ మూడింటికి కావలసినవి ఏవో చెప్పేశాడు ఆయన. అర్థమైందా? ఈ మూడింటిని గూర్చి అపోస్తలుడైన పౌలు గారు దాదాపు ప్రతి పత్రికలో మాట్లాడుతూ ఉంటారు. అర్థమైందయ్యా? ఏమేమి చెప్పండి. నేను చెప్పిన పాయింట్లో విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఏంటి తెలుసా మీకు? ఇవి శాశ్వతము నిలిచేవి. కొరింథీ మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతూ ఆయన చివరి మాటల్లో చెప్పినటువంటి మాట చూడండి. కాగా విశ్వాసమును, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలిచేవి. శాశ్వతంగా నిలిచేవి ఏంటివేనంటే ఈ మూడు కార్యక్రమాలు. అందుచేత అవి వాళ్ళలో ఉన్నాయి అంటున్నాడండి ఆయన. అవి వారిలో ఉన్నాయి. విశ్వాసం దేన్ని బట్టి వస్తుంది? విశ్వాసము దేన్ని బట్టి వస్తుందండి? వినడం వల్ల విశ్వాసం వస్తుంది. కాబట్టి వీళ్ళు వాక్యం విన్నటువంటి విధానాన్ని ఆయన మనసులో తీసుకుని ఈ విషయం చెప్తున్నాడు. మీరు విశ్వసించారు కనుక ఏం చేశారు? వినాలి కదా. వినేటప్పుడు వీళ్ళు ఎలా విన్నారో ఆయన దాని గురించి మాట్లాడినటువంటి సంగతి ఒకసారి చూద్దాం. రెండవ అధ్యాయము 13వ వచనం. ఆ హేతు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు, అది మా వాక్యమని కాదు దేవుని వాక్యమని దానిని అంగీకరించి గనుక మేమును మానక దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వసించినటువంటి మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. కాబట్టి విశ్వాసము వస్తే మనిషిని ఏం చేయమని చెప్తుంది? పని చేయమని చెప్తుంది. పని చేసేవాడు విశ్వసించిన వాడై ఉంటాడు. విశ్వసించటానికి వాక్యాన్ని విన్నవాడై ఉంటాడు. వాక్యాన్ని వినేవాడు ఎలా విని ఉంటాడంటే అది దేవుని వాక్యమని విని అంగీకరిస్తాడు. మీకు 2-3 సార్లు ఈ విషయాన్ని ఎత్తి చూపించాను. ఒకడు దేవుడు అనుకున్నట్టుగా బ్రతకకపోవటానికి గల కారణం, దేవుడు ఉద్దేశించిన, దేవుడు సంకల్పించినటువంటి పరిపూర్ణమైన రూపంలోనికి రూపాంతరం చెందకపోవటానికి గల కారణం మనుషుడు వినటంలోనే లోపం కలిగి ఉన్నాడు. దేంట్లో లోపం కలిగి ఉన్నాడు? వినడంలో లోపం కలిగి ఉన్నాడు.
వాక్యం వినేటప్పుడు అది దేవుని వాక్యం అని వినాలి, మనుషుల మాటలని వినకూడదు. అలాగ విన్నటువంటి ప్రతివాడిలో విశ్వాసం వచ్చింది. విశ్వసించిన ప్రతివాడు ఏం చేస్తాడు? పని చేస్తాడు. విశ్వాసము పని రెండు వేరు వేరు కాదు. విశ్వసించిన వాడు ఖచ్చితంగా పని చేస్తాడు. లేకపోతే పని చేయకపోతే నేను విశ్వాసనని చెప్పుకుంటే అదేమన్నాడు యాకోబు గారు? ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో, క్రియలు లేని విశ్వాసము కూడా అలాగే మృతమైన దగును అన్నాడు. అంతే. ప్రాణం లేకపోతే శరీరం ఏమైంటుంది? చచ్చిపోయి ఉంటుంది. యాక్సిడెంట్ అయితే రక్తం ఎక్కువగా కారిపోయింది అనుకో, రక్తం ఎక్కువ పోయిందనుకో, ఒలికిపోయింది అనుకోండి, బ్రతకడానికి చాలా ఛాన్సెస్ తక్కువ. కాబట్టి యాక్సిడెంట్ అయినప్పుడు రక్తం ఎక్కువగా నేలపాలు కాకుండా కాపాడే ప్రయత్నం చేయాలి ఫస్ట్. కాబట్టి వాడి శరీరాన్ని బ్రతికించేది ప్రాణం, అదే రక్తం. కనుక ఆ రక్తం, దాన్ని అన్నాడు ప్రాణం. ప్రాణం లేని శరీరం ఏ విధంగా మృతమైందే ఉంటుందో, క్రియలు లేని విశ్వాసము కూడా ఒంటరిగా ఉన్న మృతమైందై ఉంటుంది. శరీరానికి ప్రాణం ఉంటే రెండు కలిసి ఉంటేనే ఇది బతుకుంటుంది. నీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితము కూడా క్రియలు లేనిదై ఉన్నట్లయితే అది విశ్వాసం, భక్తే కాదు. చాలా గొప్పగా చెప్పాడు. కనుక విశ్వాసం మీరు ఎలాగ విన్నారని అంటే వాక్యాన్ని ఆయన అంటున్నాడు, మీరు వాక్యమును వినడంలో దేవుని వాక్యముగా విన్నది, మనుషుల వాక్యం అని కాదు. విన్న వెంటనే ఏం చేశారు వీళ్ళంటే, వాక్యాన్ని ఏం చేశారండి? అంగీకరించారు. యేసే రాజు అని పౌలు గారు చెబితే ఏం చేశారు వీళ్ళు? మేము అంగీకరిస్తున్నాం, ఆయనే రాజు అని. ఆయనే రాజు. చెప్పిన వాక్యాన్ని అట్లనే వినేస్తున్నారు. పౌలు గారు చెప్పిన ప్రతి మాటని వాళ్ళు ఎలా విన్నారట? దేవుని వాక్యం అని విన్నారు. అందుకని వినడంలో లోపం ఉన్నంతకాలం మనం పని చేయలేం. ఎందుకంటే వినడం వల్ల మనకేం రాదు? మనం విశ్వసించడానికి ఏది అవసరమో దాన్ని వినండి. విశ్వాసము ఉంటే విశ్వాసం ఖచ్చితంగా మనతో ఏం చేయిస్తుంది? పని చేయిస్తుందండి. పని చేయని బలహీన స్థితికి మనం వెళ్ళిపోయాము అని అంటే మనలో ఏం లేదని అర్థం చేసుకోవాలన్నమాట. అంతే. మీరు విశ్వాసం లేదంటే అర్థం ఏంటి? విశ్వాసం లేదంటే అర్థం ఏంటి? మన వాక్యం వినలేదని. పని చేయలేదంటే కారణం, పని చేయలేకపోతున్నాడంటే ఆ మనుషులు ఏం లేదు? విశ్వాసం లేదు. విశ్వాసం లేదంటే మనుషులు ఏం లేదు? ఏం వినలేదు? వాక్యం వినలేదు. మరి రోజు వింటున్నారే? వింటున్నాం. అది నువ్వు చెప్తున్నావు కాబట్టి మేము వినాలా? లేకపోతే ఈ ప్లేస్లో ఇంకొకరు చెప్తే చెప్తుంటాడు, మరి నిలబడ్డారు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలిగా అనే భావంతో వింటామే తప్ప ఇది ఎవరు వాక్యం, ఎవరు నిలబడితే ఏముందిడా? వాక్యము దేవుని వాక్యం. అది ఆ వాక్యాన్ని దేవుని మాటగానే స్వీకరించాలి. అప్పుడు అలా వింటేనే మనలో ఏమొస్తుందండి? విశ్వసిస్తే ఏం చేస్తామండి? ఆ పని అందుకని చెప్పాడు ఆయన. చూడండి 13వ వచనం చివరి మాట, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేస్తా. పని చేయమని చెప్తుంది విశ్వాసం. విశ్వాసము రూపాన్ని సంతరించుకుంటే కార్యరూపం దాలుస్తుంది. అందుకని ఆయన చెప్పినటువంటి మాట ఒకసారి చూడండి ప్రియులారా. మరలా మనం తెస్సలోని పత్రికలో చూద్దాం. విశ్వాసముతో కూడిన మీ పని. ప్రేమ ఏం చేస్తుందంటే ప్రయాసపడమని చెప్తుంది. ఏం చేస్తుంది? ప్రయాసపడటానికి వెనకాడదు ప్రేమ ఉంటే. ప్రేమ లేకపోతే ఎవడు పట్టింది అంత దూరం పని చేయటం? వాళ్ళకి అవసరమా? ప్రేమ అయితే, ప్రేమ ఉంటే లోకం నుంచి వచ్చాడండి ఒక ఆయన ఈ లోకానికి. ఎవరైనా ఏం పని ఆయనకి? ఏముందట ఆయనలో? ప్రేమ. ఎంత ప్రేమ! ఆ ప్రేమ ఉన్నందుకే పౌలు గారు అంటారు,
ఆ ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుందయ్యా. ఏమని? అందరి కోసం ఒకడు చచ్చిపోగలేనిది, ఆ ఒక్కడి కోసం నేను చచ్చిపోతాను, నాకు సమస్య ఏమని అంటాడు ఆయన. ఆ ఒక్కడి కోసం నేను చచ్చిపోతా. అందరి నిమిత్తం ఒకడు మృతి పొందిననియు గనుక అందరూ మృతి పొందిరనియు. మీరు బాప్తిస్మం తిరిగి లేచారా? జీవించే వారికి మీదట కొరింథీ 2:5 బలవంతం చేస్తుంది. ఎలాగంటే అందరి కొరకు ఒకడు మృతి పొందినని గనుక అందరం మృతి పొందేశాం. మనం చచ్చిపోయాం కాబట్టి మన కోసం ఆయన బ్రతికాడు. చచ్చిన మన కొరకు ఆయన ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఎందుకు మృతి పొందింది ఆయన? ఏముండి మృతి పొందాడండి ఆయన మన మీద? అదే ప్రేమ ప్రయాసపడేటట్టు చేసింది ఆయన్ని. ప్రాణం పెట్టడం ఆయనకు ప్రయాసగా అనిపించలేదు, త్యాగవంతుని చేసేసింది. త్యాగం నేర్పుతుంది ప్రేమ. ప్రేమలో ఏముంటుంది? త్యాగం ఉంటుంది. అందుకనే ప్రేమను గురించి మాట్లాడాడు ఆయన. కాబట్టి జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే ఆయన అందరి కొరకు మృతి పొందినని. అది సంగతి. నువ్వు అందరి కోసం ఆయన చనిపోయాడు, అందులో నేనున్నా. కాబట్టి నా కొరకు ఆయన చనిపోతే, నా కొరకు చనిపోయి తిరిగి లేచిన క్రీస్తు కొరకే నా శేష జీవితం అంతా నేను నా కోసం బ్రతకను. ఇప్పుడు ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడంటే, నిన్ను వలే నీ పొరుగు వాణ్ణి ప్రేమించడం. ఎలా ప్రేమిస్తాం? అది ఎంత ప్రయాస అయినా సరే నువ్వు ప్రేమించాలా. వాళ్ళు తెస్సలోనికను ఉన్నటువంటి వాళ్ళ యొక్క విశ్వాసము ఎంత గొప్పగా కనిపిస్తుందో చూడండి. మీ ప్రేమ, మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన ఓర్పు. నిరీక్షణ మనిషికి సహనాన్ని నేర్పుతుంది. నిరీక్షించటానికి సహనం అవసరం, ప్రయాసపడటానికి ప్రేమ అవసరం, పని చేయడానికి విశ్వాసం అవసరం. అర్థమైందా లేదా? నిరీక్షణ కలిగి ఉండాలనంటే ఏం చేయాల? సహనముతో కనిపెట్టండి. దానికి ఇంకో పర్యాయ పదమే ఓర్పు అన్నాడు అక్కడ ఆయన. ఓర్పు. అందుచేత వలలు ఇవి ఉన్నాయట. రైట్. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పుని మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట, అవన్నీ మేము చూచి మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనలు యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అపోస్తులుడు తెస్సలోనికలో ఉన్న సంఘ విశ్వాసులను గూర్చి 2 కార్యక్రమాలు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? 2 వారి కోసం మానకుండా దేవునికి ఏం చేస్తున్నాడట? ప్రార్థన, విజ్ఞాపన చేస్తున్నాడట. నెక్స్ట్ ఏం చేస్తున్నాడంట? వాళ్ళలో ఉన్న విశ్వాసము, ఆ నిరీక్షణ, ఆ ప్రేమ కొరకు, వాళ్ళలో వచ్చిన మార్పు కొరకు దేవునికి ఏం చేస్తున్నట్టండి? కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడట. సూటిగా పౌలు గారు మన గూర్చి, మన విశ్వాసాన్ని గూర్చి, ప్రస్తుత కాలంలో మన ప్రేమను గూర్చి, ప్రస్తుతం మనం కలిగి ఉన్న నిరీక్షణను గూర్చి పౌలు గారికి అర్థం అవుతుందంటారా? అర్థం కాదంటారా? ఒకవేళ ఆయన ఉండి ఉంటే మనల్ని గూర్చి ప్రార్థన చేస్తాడు ఆయన. మన గూర్చి ఆయన కృతజ్ఞత చెప్పేటట్టుగా ఉన్నామా? అప్పుడు ఆయన అలా చేయాలంటే ఏముండాలి మనలో? శాశ్వతమైన ఒక 3 లక్షణాలు క్రియారూపము దాల్చినవై ఉండాలి. క్రియారూపం దాల్చినవై వాళ్ళ మాదిరి మనం నేర్చుకోవలసిన అవసరం ఉంది. వాస్తవానికి వాళ్ళు బాల్య దశలోనే అంత గొప్పగా ఉన్నారు. మీరు ఈ ప్రస్తుత కాలంలో మనం కలిగి ఉన్న సంఘ విశ్వాస జీవితం కంటే వాళ్ళు చాలా బాల్య దశలో ఉన్నారు. మీరేమంటారు? వారు చాలా బాల్య దశలో ఉన్నారు. కానీ వారిని బట్టి అపోస్తలుడైన పౌలు దేవునికి మానకుండా ప్రార్థన చేస్తున్నాడట. ఎందుకంటే వాళ్ళ ప్రేమ అట్లాంటిదే.
వాళ్ళలో వచ్చిన మార్పు అలాంటిదే. వచ్చేసి ఇలాగా మల్లేష్, మనలో వచ్చినటువంటి మార్పు, మనలో ఉన్నటువంటి విశ్వాసము, మనలో ఉన్నటువంటి ప్రేమ, మనలో ఉన్నటువంటి నిరీక్షణ గురించి పౌలు గారు దేవుని కృతజ్ఞత చెప్పగలరా అని చెప్తుంది. నేను అడుగుతుంది, చెప్పగలడా? అలా చెప్పగలిగేటట్టు మనలో ఉన్నాయా? ప్రేమ ఉంటే ఏం చేసి ఉండాలా? త్యాగం చేసి ఉండాలా, ప్రయాసపడి ఉండాలా. విశ్వాసం ఉంటే పనిచేస్తూ ఉండాలా. నిరీక్షణ ఉంటే ఓర్పు సహనముతో సమస్తాన్ని భరిస్తూ నా ప్రభు వస్తాడు, నా జీవితానికి, నా జీవితానికి, నా కష్టానికి, ప్రయాసకు, ప్రేమకు చక్కటి ఫలితాన్ని ఇస్తాడు అనేటువంటి నిరీక్షణతో సమస్తాన్ని ఓర్చుకొని నీ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటావు. అలాంటి వారి కోసం అపోస్తులుడు దేవుణ్ణి కృతజ్ఞత చెప్తున్నాడు, అంటే దేవుని ఆరాధిస్తున్నాడని అర్థం. ఒక మనిషి కోసం, ఒక సంఘం కోసం ఒక వ్యక్తి దేవుని ఆరాధిస్తున్నాడని అంటే అది చాలా పాజిటివ్ స్థితిలో ఉందని అర్థం. అది దేవుని చేత అంగీకారం పొందిన స్థితిలో ఉందని అర్థం. అదే ఒక దైవ సేవకుడు ఒక సంఘం కోసం ఫిర్యాదు రూపంలో ప్రార్థన చేస్తున్నాడని అంటే ఆ సంఘ పరిస్థితులు బాగున్నాయనా బాగలేవనా? ఆత్మీయతలో బాగోలేవని అర్థం. పౌలు గారు మన కోసం అయితే ఏం ప్రార్థన చేస్తాడు ఇప్పుడు చెప్పండి మీరు? మన కోసం పౌలు గారు ఏమని ప్రార్థన చేస్తారు అంటున్నా. ఎందుకంటే మీరు బాలురు కదే, మీరు బాల్య దశలో లేరు. పాలు తాగేవారట. అచ్చా, ఇలా బాప్తీసం పొంది ఎన్నిళ్ళు అయింది? తక్కువని చెప్పాలా, నువ్వు పాలు తాగి ఓడువో అన్నం తిని ఓడువో అన్న సంగతే. ఎన్నిళ్ళు అయింది? జనవరిలోనా? 6 నెలలు పసిబిడ్డ కాబట్టి ఆయన మాట్లాడటంలో అర్థం ఉంది. కాకపోతే మాటలు వచ్చాయి ఆయనకి, మాట్లాడే పసిబిడ్డ. మిగతా వాళ్ళు ఇంకో పసిబిడ్డ ఉన్నాడు మన దగ్గర. మీరెప్పుడు పుట్టారు సార్? 16 రోజుల క్రితం పుట్టాడు. మిగతా వాళ్ళందరూ సంవత్సరాలే. చెప్పుకోవడానికి నిజంగా మిమ్మల్ని అడిగితే నీకేం తెలిసాయే వాక్యం అని ఒకవేళ నేనే అన్నాను అనుకో, మాకు తెలీదా? ఇప్పుడైతే అంటారు మీరు పసిపిల్లలని, విషయం మన ముందుకు వచ్చింది కాబట్టి. నీకు వాక్యం తెలియని పసిబిడ్డ అన్నాను అనుకో, నాలంటుడే ఏమంటారు? నాకే వాక్యం తెలీదా? నీకు తెలియదు ముందు వాక్యం అన్నా ఆశ్చర్యం లేదు. కానీ ప్రియ దేవుని పిల్లలారా, నేనేం చెప్తున్నానంటే ఆ సంఘం కలిగి ఉన్నటువంటి విశ్వాసము, వారి పని, వారు కలిగి ఉన్నటువంటి ప్రేమ, వారి యొక్క ప్రయాస, వారు కలిగి ఉన్నటువంటి నిరీక్షణ, దానికి సంబంధించినటువంటి ఓర్పు సహనము ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘములో ఉండి ఉంటే అట్టి సంఘాన్నంతటిని గూర్చి ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి, దేవుని ఆరాధించే ప్రతిసారి ఆ సంఘం కోసం దేవునికి ఏం చెప్తారో ఆ విధంగా ఏమవుతుందో తెలుసా మీకు? అలాగ ప్రార్థన చేస్తే ఆ సంఘము పరిస్థితి ఏమవుతుందో తెలుసా మీకు? కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము, కొరింథీ 2వ పత్రికలోని 9వ అధ్యాయంలో 10వ వచనం. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఎలాగా? ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఒక విషయమై ఒక దైవజనుడు ఒక సంఘం కోసం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆ సంఘము యొక్క నీతి ఫలములు ఏమవుతాయట? వర్ధిల్లుతాయి. అది ఫలించటం అంటే. ఫలించటం అంటే ఏంటి? ఆత్మఫలం ఫలించాలా, వెలుగు ఫలములు ఉండాలి, నీతి ఫలములు కూడా ఉండాలి. నీతి ఫలములు అనేవి ఎలా ఉంటాయనంటే
మన కొరకు ఇతరులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మన గురించి, అప్పుడు మన సంఘం యొక్క నీతి ఫలములు వర్ధిల్ల చేయబడతాయి. ఇంత అద్భుతమైనటువంటి విషయం సంఘం. తెస్సలోనిక పత్రికలో ఉన్నాం. వారు దేవుని స్తుతించినటువంటి విధానం, దానికి కారణం చెప్పాడు. వారు వాక్యం విన్నటువంటి విధానాన్ని ఒక్కసారి మనసును పెట్టి చూడండి. జాగ్రత్తగా మనం చూడగలిగితే ప్రియులారా, 4వ వచనం నుంచి, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమే గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణమైన నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఇంటుమో మీరు ఎరుగుదురు. విషయం ఆలోచన చేశారా? ఆయన ఏమన్నాడంటే, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. వల్లట దేవుని వలన ప్రేమించబడిన సహోదరులు, మీరు ఏర్పరచబడిన సంగతి. ఏర్పాటు అనేది ఎవరి వల్ల జరుగుతుంది? తండ్రి అయిన దేవుని వలన. అంటే వీళ్ళు వాక్యం విని ఎప్పుడైతే విశ్వసించి నిజమైన క్రీస్తు సంఘ బిడ్డలుగా మారారో, అప్పుడు ఆయన పనిని గురించి ఒక్కసారి ఆలోచన చేస్తూ, నిజముగా వీళ్ళు దేవుని ఏర్పాటులో ఉన్నవారు అని అర్థమైంది. దేవుని ఏర్పాటులో ఉన్నవారు. ఈ ఏర్పాటు అంతా ఎప్పుడు జరిగిపోయింది? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 4-6 వచనాలు ఉన్న సంగతి చూస్తే, మనము తన ఎదుట పరిశుద్ధము నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత క్రీస్తులు మనల్ని, జగత్తు పునాది వేయక మునుపు క్రీస్తు నందు దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్న పరిశుద్ధులు నిర్దోషులు ఎవరో? తెస్సలోనికలో ఉన్న క్రీస్తు సంఘం అన్న సంగతి పౌలు గారికి అర్థమైపోయింది. అంచేత మీరు దేవుని ఏర్పాటులో ఉన్నవారు అన్నాడంతే. అలాంటి వారిని పౌలు గారు అన్నాడు, మీరు నా సహోదరులు. ఎవరట? నా సహోదరులు మీరు. అంతటి మహానుభావుడు వాళ్ళని ఇప్పుడు సహోదరులు అంటున్నాడంటే దేవుని విషయం అర్థమైపోయింది, దేవుని సంకల్పం అర్థమైపోయింది ఆయనకి. మీలో ఇంత మార్పు వచ్చిందని అంటే మీరు ఖచ్చితంగా దేవుని చేత ఏర్పరచబడిన వారు అయినందు చేతనే ఇప్పుడు మా సువార్త మాటతో మాత్రము కాదు, శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చింది. మీ జీవితాలలో బాగా వినండి, దేవుని వాక్యము వచ్చి సువార్త సత్యమి మధ్యలోనికి వచ్చి మీ జీవితాలలో మార్పు తీసుకొచ్చిందని అంటే అది నా మాటలో ఉన్న పవర్ కాదట, సువార్తలో ఉన్న శక్తి. ఆ శక్తి ఎవరి వలనట? పరిశుద్ధాత్మ వలన కలిగిన శక్తి. కొరంథీయులను ఉద్దేశించి పౌలు గారు ఇలాగ చెప్పారు 2వ అధ్యాయము మొదటి పత్రికలో. కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మొదటి నుంచి చదివితే, నేను మీ ఎద్దుకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మాన్ని మీకు ప్రకటిస్తూ వచ్చినని కాదు. నేను క్రీస్తుని తప్ప అనగా సిలువబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేన్ని మీ మధ్య ఎరుగుకుందని నిత్యం చేసుకుని మీ మధ్యలోనికి వచ్చా. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోను మీ యొద్ద ఉంటుని, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఉపయోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే వినియోగించిందని. నేను చెప్పినటువంటి సువార్త జ్ఞానయుక్తమైన తీయని మాటలు కాదు. నేను చెప్పినటువంటి సువార్తలో శక్తి ఉంది. అందుచేత మీరు వాక్యం విని మారు మనసు పొంది సత్యమును గ్రహించడం కోసము నేను ఉపయోగించినటువంటి దృష్టాంతములన్నీ కూడా పరిశుద్ధాత్మ యొక్క శక్తి వలన చూపించబడిన దృష్టాంతములు.
వారు వాక్యం విని ఇలాంటి పరిస్థితి, ఎటువంటి పరిస్థితుల్లో వాక్యం విన్నారు? అసలు ఆ పరిస్థితులను బట్టి తెస్సలోనికై వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోవాలి. ఇంకేమో చెప్పినంతకాలం ఏదో 4 రోజులు చెప్పాడు పోయాడు. ఉండింటే బాగుండేది, కొంతమంది బాగుపడి ఉండేవాళ్ళు. ఇంకెవరు లేనందుకు నేను మాత్రం ఏం చేస్తాను అనుకొని యాసోను కూడా వెనక్కి తిరిగి వచ్చిన వాళ్ళందరూ ఏం చేద్దాంలేండి, మనకేం తెలుస్తుంది, పోనీ ఈరోజు మీకున్నట్టు ఈ గ్రంథం అన్న వాళ్ళ దగ్గర ఉందా, చదువుకొని సరే ఎటు 2 పాటలు పాడుకొని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం అంటానికి గ్రంథం కూడా లేకపోయే వాళ్ళ దగ్గర. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు విన్న దాన్ని విడిచిపెట్టుకుని బ్రతికారనంటే అది పరిశుద్ధాత్మ యొక్క శక్తి వలన జరిగిన కార్యం. దానిని అపోస్తులు నమ్మారు. ప్రియులారా, ఒక దేవుని యొక్క వాక్యము ఒక సంఘములో, ఒక పట్టణములో, ఒక పల్లెలో, ఒక మనిషిలో పనిచేస్తే ఈ మనిషి నిజముగా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొంది వాక్యమును విని దేవుని ఏర్పాటులో ఉన్నవాడని గ్రహించగలడు దైవజనుడు. ఒకవేళ వాక్యాన్ని అంగీకరించకుండా వేషధారులుగా బ్రతుకుతుంటే వీళ్ళు వేషధారులే తప్ప దేవుని ఏర్పాటులో ఉన్నవారు కారణ సంగతి వాళ్ళకి అర్థమైపోతుంది. అర్థమవుతుందా? జరిగిన విషయాలు, వారి అనుభవంలోనికి వచ్చిన పరిణామాలన్నిటిని ఆలోచించిన వారు వాళ్ళు. అందువలననే అంత అద్భుతంగా సంగతుల గురించి ఆలోచించారు. ప్రియులారా, బాగా ఆలోచించి చదువుతాం. గొప్ప మాటలండి అవి, ఎంత గొప్ప మాటలు. అందుచేత వాళ్ళు ఎవరి వలన ప్రేమించబడిన వారట? దేవుని వలన ప్రేమించబడిన వారు. అందుకనే వాళ్ళు ఎవరంటున్నారనంటే అపోస్తులకి సహోదరులు. అందుచేత వాళ్ళు దేవుని చేత ఎన్నుకోబడిన వారు. అందులోనే చెప్పాడు చూడండి, 2వ పత్రికలో 2వ అధ్యాయంలో వారిని ఉద్దేశించి ఇలా చెప్పాడు చూడండి, 13 నుంచి. మళ్ళీ ఇదే పదాన్ని వాడాడు. భలే మంచి పదాలు వాడతాడండి వాళ్ళ కోసం. ఎందుకంటే వాళ్ళ స్టేటస్ అర్థమైపోయింది ఆయనకి. కొంతమంది చూస్తే ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులు అని చెప్పాలి, ప్రభు వలన ద్వేషించబడిన సహోదరులు అని చెప్పాలా? ఎలా చెప్పాలా? కొంతమందిని చూస్తే ఏం చెప్పాలో అర్థం కాదు. ప్రభు వలన ప్రేమించబడిన వాళ్ళు అపోస్తులకి, భక్తి పరులకి సహోదరులు అవుతారు. ప్రభు వలన ద్వేషించబడిన వాళ్ళు ఉంటారా? ప్రేమించబడిన వాళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నాడు కింద. ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఆయన వాడిన పదజాలం చూడండి. మీరు దేవుని ఏర్పాటులో ఉన్నోళ్ళు, దేవుని వలన ప్రేమించబడిన వారు. దేనికోసమో? మీరు ఇలాగున రక్షించబడడం కొరకు ఆది నుంచే మీరు దేవుని వలన ఏర్పరచబడిన వారు. ఒక రక్షణ కార్యము కొరకు దేవుని వలన, దేవుని ఏర్పాటులో దేవుని చేత ఎన్నుకోబడిన వారం మనము దేవునిని ఎన్నుకోలేదు, మర్చిపోకండి. మనము ప్రభువుని ఎన్నుకున్న వారము కాము. ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రక్షించబడిన వారిని అందరినీ కూర్చొని ఏం చెప్పాడంటే వారందరూ నా ఏర్పాట్లో ఉన్నవారు, నా ప్రత్యేకమైన ప్రణాళికలో ఉన్నవారు. అందుచేతనే రక్షించబడేటువంటి కార్యక్రమం అంత అద్భుతమైంది ప్రేమైన వారు. అందుకనే సంపూర్ణ నిశ్చయితతో వాక్యం మీ దగ్గరకు వచ్చింది. పరిశుద్ధాత్మ శక్తి వలననే మీరు సత్యం అంగీకరించారు కనుక మీలో విన్న వాక్యం అంతా కార్యరూపం దాల్చింది. పని చేయగలిగే వారు అయ్యారు మీరు. నిరీక్షణతో ఎదురు చూసేటువంటి వారు అయ్యారు మీరు. అందుచేత సువార్తలో ఉన్నటువంటి సత్యం మనకు అర్థమైపోవాలా. ఇప్పుడు చూడండి ఇంకేమంటున్నాడు, 6వ వచనం చదువుదాం. ఆనందముతో గొప్ప ఉపద్రవమందు. ఎప్పుడట? గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువుని పోలి నడుచుకున్న వారైతే కనుక మాసిదోనియలోను అకయలోను విశ్వాసులకు అందరికీ మాదిరి అయితే. ఎవరు మాదిరి అయ్యే అంత పరిపూర్ణ దశ ఉందా ఆ సంఘంలో?
ఏమండి, మాదిరైపోయేంత ఔన్నత్యం ఉందా? వాళ్ళని గురించి ఏం నేర్చుకోవాలండి? ఇతరులు మాసిదోనియా వారు, అంటే మాసిదోనియాలోనే ఉన్నది ఆ ఊరు, ఆ పట్టణం కూడా. మాసిదోనియాలో ఇంకా సంఘాలు ఉన్నాయి. చెప్పానే, మనం చూసినప్పుడే మాసిదోనియాలో ఏమేమి సంఘం ఉన్నాయి? ఫిలిప్ ఉంది, ఈ తెస్సలోనిక రెండవది, మూడవది బెరయ ఉంది, నాలుగవది ఏథెన్స్ కూడా ఉంది. మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘాలు, అకయలో ఉన్నటువంటి అకయ రాష్ట్రంలో ఉన్న సంఘం కొరంథీ సంఘం. ఆ సంఘానికి ఈ మాసిదోనియాలో ఉన్న సంఘాలు మాదిరిగా ఉన్నాయని చెప్పాడు. 8వ అధ్యాయం చూడండి, కొరింథీ 2వ పత్రిక, కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయము. సహోదరులారా, మాసిదోనియా సంఘముక్కు కాదు, సంఘములకు అన్నాడంటే మాసిదోనియా రాష్ట్రంలో సంఘాలు ఇవి. ఫిలిప్పి సంఘం అయితేనేమి, బెరయ సంఘం అయితేనేమి, ఏథెన్స్లో ఉన్న సంఘం అయితేనేమి, తెస్సలోనికలో ఉన్న సంఘం అయితేనేమి, మాసిదోనియా సంఘాలకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నా. ఎలాగంటే వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా, బహుశ్రమల వలన పరీక్షించబడగా. జాగ్రత్తగా చూస్తే వీరిని గురించి మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పారు, అర్థమైందనైనా. వారిని గురించి ఏమన్నాడంటే 7వ వచనంలో, 1వ అధ్యాయం 7వ వచనంలో, నాన్న 6వ వచనం, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించితిరి అన్నాడు. చూడండి, ఏటట ఉపద్రవం. ఏంటా ఉపద్రవం? వరకు వాళ్ళకు వచ్చినట్టు ఉపద్రవం ఏంటి అని, ఏ కష్టం వచ్చిందో, ఏ శ్రమ వచ్చిందో, ఎటువంటి ఇబ్బందిని వాళ్ళు ఎదుర్కొన్నారో చెప్పనలవి కాదు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియమైన వారులారా, ఆ సంఘం అంతా కూడా చాలా విషయాలలో ఇబ్బందిని ఎదుర్కొంది సంఘం. క్రీస్తుని ధరించినందుకే. అసలు వాక్యం చెప్పినోడు దొరక్కపోతే దొరికిన సంఘస్థులనే తీసుకెళ్ళిపోయారంటే పరిస్థితులు ఎలా ఉంటాయంటారు అక్కడ? సరే, చెప్పినోడు లేడో, లేకపోతే వదిలేయచ్చు కదా. వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది ఎవరు? వాళ్ళను పట్టుకొని పోయారు. యాసోను అనేటువంటి ఆయన ఇంట్లో చేర్చుకున్నాడు. వాళ్ళ ఇంట్లోనే మీటింగ్ జరిగింది, వాళ్ళ ద్వారానే జరిగింది. వేరొక ఊర్లో సువార్త వినబడుతుందనంటే ఇంకో పట్టణానికి కూడా వెళ్ళిపోయి బెదిరించడానికి కంకణం కట్టుకున్న యూద మతస్థులు అక్కడ క్రైస్తవులని ప్రశాంతంగా ఉండనిచ్చింటారంటారా? ఎందుకంటే యూద మతస్థులు అంటే వాళ్ళు ప్రభుత్వాలతో చేతులు కలిపినవారు. బహుశా పౌలు గారు అక్కడ వాక్యం వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో ఎన్ని భయంకరమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయో తెలియదు, కానీ ఆయన అంటున్నాడు, మీరు గొప్ప ఉపద్రవమందు వాక్యమును అంగీకరించారు. కష్టకాలంలో వాక్యాన్ని అంగీకరించారు. ప్రతికూల పరిస్థితుల్లో మీరు వాక్యాన్ని అంగీకరించారు. వాక్య ప్రకారంగా బ్రతకడం. ఇప్పుడు వాళ్ళని గురించి ఏం చెప్తున్నాడు అంటే, కొరంథీయులకి అకయలోనికి మీరు, వారికి మీరు మాదిరి అయితేనంటే, అకయలో ఉన్న ఆ కొరంథీ సంఘానికి ఇప్పుడు మాసిదోనియాలో తెస్సలోనిక సంఘం ఏమైందట? మాదిరి. దేంట్లో? దేవునికి ఇచ్చే విషయంలో, ఇతరులకు సహాయము చేసే విధానంలో, అక్కరలో ఉన్న పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో. అందుకే అక్కడ ఏం చెప్పాడో చూడండి ఒకసారి. ఆయన ఏమనంటే, వారు అత్యధికమైన బహుశ్రమల వలన పరీక్షించబడగా. వాళ్ళకి శ్రమ వస్తే సహనం వాళ్ళకే, శ్రమ వస్తే ఓర్పు వాళ్ళకే, శ్రమ వస్తే అవమానం వస్తే, ఉపద్రవం వస్తే వాళ్ళు ఏమనుకున్నారట? పరీక్ష. సోదరులు మోజేస్ గారు నేను మాట్లాడుకుంటున్నప్పుడు మేము అదే మాట్లాడుకుంటాం. ఏ సంఘంలోనైనా సమస్యలు ఎవరి వలననైనా వస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావన్నా అని అడిగాడు ఆయన.
ఎలా ఫీల్ అవుతాం అబ్బా దేవుని సన్నిధికి వెళ్ళి, ఏమైనా ఇది పరిస్థితి అని. ఆనందం ఉంటే ఆనందంతో ప్రార్థన చేస్తా, బాధ కలిగితే బాధపడుతూ ప్రార్థన చేస్తాను, అంతగానే చేసేది ఏముంది. ఒకటి మర్చిపోవద్దు, అదేంటంటే ఎప్పుడు కూడా మన వెనకాల ఎవడు ఉంటాడు? మన విరోధి అయిన సాతాను. ఉండడా? మీరు వీరి కోసం చెప్పాడు ఆయన. మీరు చదివారా ఈ విషయాన్ని? మీరు జాగ్రత్తగా చూస్తే 3వ అధ్యాయము తెస్సలోని పత్రికలో ఉన్నాం కదా, 3వ అధ్యాయంలో ఇందాక మనం చదివాము, మీరు శోధించబడి 5వ వచనం, ఇందుచేత నేనును ఇక్కడ సహింపజాలక. శోధకుడు ఎవడాడు? ఎవరు శోధకుడు అంటే? ఎవరు? మన పక్కింటుడు కాదు. ఎవరు? అపవాది. వాడు అందరికీ బంధువు, అందరి బంధువయ్యా. ఎవడు వాడు? మీ విరోధి అయిన అపవాది. ఆ శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించనేమో అనియు, మా ప్రయాసం వ్యర్థమైపోయినేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని. సమస్య ఎప్పుడైనా వస్తే అందరూ గుర్తుంచుకోవలసింది, ఇది సాతాను ప్రేరణ వలన జరిగిందా, దేవుని ప్రేరణ వలన? వాడు ఎప్పుడు మన వెంట కదా ఉంటాడు. మీరు ఎంత ఉన్నత స్థితికి ఎదిగిపోతే అంత ఉన్నత స్థితికి వాడు మన వెంటే వస్తూ ఉంటాడు. వస్తున్నప్పుడు ఏ సమస్యకైనా, ఏ ఉపద్రవానికైనా, ఏ శ్రమకైనా, ఏ అవమానానికైనా ఎవరి వలన జరుగుతుంటుంది? మీరు మంచోళ్ళే, కానీ మీతో ఉన్నోడు మంచోడు కాదుగా. ఎందుకనంటే వాడు కూడా ఎవరిని పడితే వాడుకోడు. వాడి పనికి వచ్చేవాడు ఎవడు ఉంటాడు, వాడిని వాడుకుంటాడు. అంతేనే కాదు. పౌలు గారు తిమోతిని వాళ్ళ దగ్గరికి పంపటానికి, వారి విషయంలో బలపరచడానికి గల కారణం ఏంటంటే శోధకుడు వారిని శోధించి వెనక్కి తీసుకెళ్ళిపోయాడేమో అన్న భయం, ఆందోళన. చూస్తాం ఈ పత్రికలోనంతటిలో పౌలు గారు తన గురించి ఎటువంటి పదాలను వాడాడో సుమారు ఒక 10-12 అద్భుతమైన క్యారెక్టర్స్ కలిగినటువంటి వాడు పౌలు గారు. అందులో బహుశ్రమలు వస్తే వాళ్ళు శ్రమకు మూలమైన వ్యక్తి ఎవడా అని చెప్పేసి నిందించలేదట. వాళ్ళకు వాళ్ళు ఇలాగ అనుకున్నారంట, మాకు ఎగ్జామ్ జరుగుతుంది అని. ఏమనుకున్నారట? పరీక్ష వచ్చి మాకు పరీక్ష హాల్లో వెళ్ళాము ఇప్పుడు మేము అని. ఎవరండి స్వీకరిస్తారు అలాగా? శ్రమలు అందరికీ వస్తాయిరా, ఉపద్రవాలు వస్తాయి రావా, కానీ వాక్యం ఎప్పుడు వినబడుతూనే ఉంటుంది మనకి. ఎంత వాక్యం విన్నా మన పరిస్థితులు ఏంటో ఒకసారి ఆలోచించండి. వారు బహుశ్రమలో మాసిదోనియలోని సంఘములకు దేవుడు అనుగ్రహించిన కృపను గూర్చి, వారిని గూర్చి మీకు సాక్ష్యం చెప్తున్నా. ఏంటంటే వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా, పరీక్ష అనుకోవడమే ఎక్కువ, దాంట్లో ఏముందట వీళ్ళకే? అమ్మయ్య, ఎగ్జామ్ని హ్యాపీగా రాయండి, వచ్చిన కాడికి పాస్ అవుతారు. కనీసం భయపడుతూ రాస్తే ఉన్నది కూడా పోద్ది భయంతో. కాబట్టి ఎగ్జామ్ని పాపం ఎగ్జామ్ కోసం ఎంతమంది మోటివేషనల్స్ ఉంటారో యూట్యూబుల్లో, న్యూస్ ఛానల్లో పిల్లల్ని మోటివేట్ చేయడానికి, ధైర్యంగా ఉండండి, అలా ఉండండి, ఇలా ఉండండి, ఎంత వస్తుందో అంత ధైర్యంగా ఉండండి, ముందు ప్రశ్నలు చదవండి, 1-3 సార్లు ప్రశ్నలు రాయండి, చదవండి, అందులో ముందుగా సులువుగా వచ్చేటువంటి ఆన్సర్ ఏమున్నాయో అవి రాసేసేయండి. హార్డ్గా ఉన్న వాటిని తర్వాత ఆలోచన చేస్తూ కూర్చోండి. ఎందుకంటే ముందే హార్డ్గా ఉన్న వాటిని ముందేసుకొని కూర్చుంటే దాన్ని రాయటానికి మీ టైం అంతా అయిపోద్ది. కాబట్టి ముందులో క్వశ్చన్స్ చదివేసేయండి. దాంట్లో ఏవి ముందుగా మీకు సులువుగా అర్థమవుతున్నాయో సులువైన వాటన్నిటిని టకటక రాసేసేయండి. తర్వాత హార్డ్గా కష్టంగా ఉన్న వాటిని టైం ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు ఏం చేసుకుంటారు? కనీసం ఉన్న వాటికన్నా పాస్ అవుతారు, కనీసం వచ్చిన వాటి రాసేస్తారు. టైం అయిపోయిందని మొత్తం రాయకుండా వదిలేస్తారు, ఆలోచన టెన్షన్లో పడిపోయి. ఇన్ని మోటివేషనల్స్ అండి. అందుకని మనుషులను ప్రోత్సహించడానికి ఇంతమంది ఒక చిన్న జీవితంలో పరీక్ష రాయటానికి. ఇది నీ ఆత్మ సంబంధమైన భవిష్యత్తుకు సంబంధించింది. నీ పరీక్షలో నువ్వు ఎలా ఫీల్ అయిపోతావో
వాళ్ళ కోసం సాక్ష్యం ఇచ్చిన మాట అండి. వారు బహుశ్రమలో పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించాను. ఇచ్చే విషయంలో వాళ్ళు చాలా గొప్పలైపోయారట. ఎవరు వాళ్ళు? ఉన్నోడున్నంత ఇత్తడండి కాదట, నిరుపేదలైనను అన్నాడు. నిరుపేదలైనను, నిరుపేదల దాతృత్వం బహుగా విస్తరిస్తే కొంచెం ఆర్థిక పరిస్థితులు కలిగిన వాడి దాతృత్వం ఎలా విస్తరించాలి నాయనా? ఇంకా ఎత్తుకెళ్ళాలి కదా, వెళ్ళాలనా లేదా? ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘాలలో అనుసరిస్తున్నటువంటి అనుకరణ ఇప్పుడు ఏదనంటే, కుల సంఘాలు తెలుసా మీకే? కుల సంఘాల్లో ఏం చేస్తాయంటే ఇంటికింత అని రాస్తారు అంతే. ఇంటికింత అని రాస్తే వాడి దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, ఇంటికి ఎంత రాస్తే అంతే ఇస్తాడు. క్రీస్తు సంఘంలో కూడా అలాగే ఎంతన్నా ఉండనే, లేనోడు అంతే, ఉన్నోడు అంతే. ఇదేం లెక్కదే? ఇది క్రీస్తు సంఘమా కుల సంఘమా? అంటే ఒక మాదిరిని అనుసరించేటువంటి జీవితం మనల్ని చూసి తర్వాత తరాల వాళ్ళు కూడా నేర్చుకోవాలి. మన జీవితం ఇంతటితో అంతరించిపోకూడదు. పరమ తండ్రి యొక్క ఆలోచన సంఘం భూమి మీద స్థాపించబడిందంటే అర్థం ఏంటి తెలుసు మీకు? రక్షించబడి ఉన్నారంటే మిమ్మల్ని గూర్చి ఆయన ప్రణాళిక ఎలా ఉంటుందని అంటే ఒకసారి చదువు చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో తెలియజేయబడింది చూడండి. క్రీస్తు యేసునందు ఆ దేవాది దేవుడు మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరుచు నిమిత్తము అన్నాడు చూడండి. దేవుడు మన ఎడల చూపించిన అత్యధికమైన తన కృపా ఐశ్వర్యము ఏమవ్వాలటయ్యా? ఈ యుగంలోనే కాదు, రాబో యుగములలో కూడా కనుపరుచు నిమిత్తం. వాళ్ళు చూడండి, మొదటి శతాబ్దంలో క్రీస్తకం 49 నుంచి 53 సంవత్సరాల ఆ 4 సంవత్సరాలలో ఆ సంఘమును కూర్చున్నటువంటి సంగతులు పౌలు గారు రాస్తున్నారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? ఒక 50 ఏళ్ళు తీసేయండి. 2024లో ఎన్ని సంవత్సరాలు? 1900 ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు. 1970 సంవత్సరాలుగా క్రైస్తవులు తెస్సలోనిక సంఘాన్ని గూర్చి, వారు పొందిన కృపను గూర్చి, వారి ఎడల దేవుని కృప విస్తరించిన విధానాన్ని గూర్చి, వారి నీతి ఫలములు వర్ధిల్లిన దాన్ని గూర్చి, వారి విశ్వాసాన్ని గూర్చి, వారి నిరీక్షణను గూర్చి, వారి ప్రేమను గూర్చి, వారి ప్రయాసను గూర్చి, వారి పనిని గూర్చి, వారి ఓర్పును గూర్చి ఇప్పటికీ రాబోయే తరాలతో సహా చదువుకొని నేర్చుకుంటున్నారనంటే అందుకు కదా ఉద్దేశించింది. అలాంటప్పుడు అలాంటి ఆ వేళ నడుస్తున్నప్పుడు మన యొక్క విశ్వాస జీవితము, మన త్యాగాలు రాబోయే తరాలకి ఏం నేర్పబోతాయి? ఏం నేర్పబోతున్నాయి? ఏం నేర్పబోతున్నాం మనం? అందుకే చెప్తున్నాడు ఆయన, వాళ్ళ మాదిరికరమైనటువంటి జీవితము మనం అనుసరించటమే నేర్చుకోలే, రాబోయే తరాలకి మనమేం మాదిరి నేర్పిస్తామని చెప్పండి. అర్థమవుతుందా లేదా? వచ్చిందా? కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, దయచేసి నా మనం ఆలకించండి. ఇది గొప్ప ఉపద్రవములు అని అన్నాడు చూడండి. పౌలు గారు, శీల గారు, తిమోతి గారు, లూకా గారు అనుభవించినటువంటి శ్రమలలో వీళ్ళే మహాశ్రమలు అనుభవించుకుంటూ పోతున్నారు. వీళ్ళు విశ్వసిస్తున్న విశ్వాసాన్ని, ప్రభువుని నమ్ముకొని మనం ఏం మేలు పొందుతాం అనుకుని వెనుక తీయాలా? వాళ్ళు ఎమ్మడి వెళ్ళాలి? ఇల్లు వాళ్ళే ముండ్ల బాటలో నడుస్తున్నారు. మనం మంచి బాటను వెతుక్కొని పోవాలి, కానీ ముండ్ల బాట నడవటం వాళ్ళు నడుస్తున్న ముండ్ల బాట మనకెందుకో? ఎవడని చూపిస్తే మంచి మార్గం చూపించాలి. కానీ అపోస్తులు అనుభవించినటువంటి అలాంటి కష్టాలన్నింటిని చూస్తూ కూడా మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం
కష్టకాలంలో ముళ్ళ బాటల్లో కూడా వెళ్ళారు. ఎందుకనంటే దాని తర్వాత కలగబోయే మహిమలు వారికి బాగా అర్థమయ్యాయి. మహా ఉపద్రవములో వాళ్ళు దేవుని వాక్యమును అంగీకరించిరి అని చదువుతున్నాం. చూడండి, చదువుతాం. ఎక్కడున్నాం మనము? ఈ ఆనందం, ఇంత ఆనందం ఈ ఉపద్రవములో వాక్యాన్ని అంగీకరించి బ్రతకాలనంటే ఎవరి వలన కలిగే ఆనందం అది? ఆయన ద్వారా నడిపించబడితే ఇవన్నీ మనకి కామన్ అన్నమాట. వారికి బాగా అర్థమైంది ప్రియులరా. ఆయన ఆనందాన్ని, ఆయన ఓర్పుని, వాటన్నిటిని కలిపి సంఘాన్ని ఏ విధంగా ఆయన ఆదరిస్తూ రాస్తున్నాడు అనేటువంటి విషయం చదివితే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి చూడండి. తర్వాత చూడండి ఏమంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్ముని ప్రభువుని పోలి నడుచుకొనిన వారైతిరి. ఎవరిని పోలి నడిచారు వీళ్ళు? ముందు ఎవరిని పోలి నడిచారు? ముందు ఎవరిని పోలి నడుచుకున్నారు? చూడండి, అది చదివి చెప్పాలి నాకు అది. ఎవరు మమ్మును అంటే? మమ్ములను పోలి నడిచారు మీరు. మేము ఎవరిని పోలి నడిచాం? కాబట్టి మనం అందరం కలిసి ఎవరిని పోలి నడుస్తున్నాం? ప్రభువుని పోలి నడుచుకున్న వారైతే. వీళ్ళు ఒక మాదిరిని అనుసరించారు. అందుకని అనేక సంఘాలకి వీరు కూడా మాదిరి అయ్యారు. మనకి ఒక మాదిరికరమైన జీవితం లేకపోతే మనం ఇతరులకు మాదిరి కాలేం. నేర్పు అయినా, బోధ అయినా, బ్రతుకైనా, ఏదైనా సరే ఒక మంచి మాట మన జీవితాలలో ఇప్పటి వరకు మనము చేస్తున్నటువంటి అది ఏ పనన్నా కావచ్చు, మీకు మీరే నేర్చుకున్నారా? ఇతరుల వల్ల నేర్చుకున్నారా? నిజంగా చెప్పండి. ఏదైనా సరే మీరు మేస్త్రీలు, మీకు మీరే నేర్చుకున్నారా? ఇతరులను చూసి నేర్చుకున్నారా? చదువు ఇతరుల ద్వారా నేర్చుకున్నామా? మనకు మనమే నేర్చుకున్నామా? నువ్వు ఏ ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా, ఒక ఎలక్ట్రీషియన్ అయినా, ఒక మేస్త్రి అయినా, ఒక కన్స్ట్రక్షన్ బిల్డర్ అయినా, అసలు ఎవరైనా సరే, నువ్వు ఏ పని చేసినా, ఒక టైలర్ అయినా, ఒక డ్రైవర్ అయినా, ఎవరైనా సరే, ఒక కలెక్టర్ అయినా సరే, చదువుకోవాలా, నేర్చుకోవాలా. ఒక మాదిరి నువ్వు అనుసరించి బ్రతుకుతావు, అప్పుడే ఇతరులకు నువ్వు మాదిరి అవ్వగలవు.